ఈరోజు దేవుని మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. క్రీస్తునందు లోకములో నుండి పాపములో నుండి విమోచింపబడి ఉన్నవారుగా సంఘములోనున్న దేవుని పిల్లలకు అపోస్తులుడైన పౌలు కృపా సమాధానములను ప్రకటిస్తూ, ఈ దుష్టకాలములో నుండి మిమ్మను విమోచించి విడిపించుటకు ప్రభువు అయిన యేసుక్రీస్తు తన్ను తాను శిలువ మరణమునకు అప్పగించుకునెను అని చెప్పారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రము నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని బోధించుచున్నదని, మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురని 4వ అధ్యాయం 15వ వచనంలో గలతీ పత్రికలో హెచ్చరిస్తాడు. లోకంలో నుండి విమోచించి క్రీస్తునందు మనము కలిగిన స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనకూడదని హెచ్చరిస్తారు. క్రీస్తునందు సహోదరులుగా ఉన్నవారు ఒకరికొకరు క్రీస్తునందు ఎలా జీవించాలో ఎంతో స్పష్టముగా తన పత్రికలలో అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తారు. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో, ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులుగా ఉండాలి అని చెప్పారు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో, వినయమైన మనస్సు గలవారే ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి అని చెప్పారు. మొదటి దశలోనికలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనంలో, ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి అని చెప్పారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేసుకోనాలి అని చెప్పారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలి అని చెప్పారు. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి అని చెప్పారు. రోమపత్రికలో 14వ అధ్యాయం 13వ వచనంలో, ఒకరికొకడు తీర్పు తీర్చుకొనకూడదు అని చెప్పారు. ప్రేమ కలిగిన వారుగా ఉంటేనే ఒకరికొకడు దాసులై ఉండగలం. ప్రేమ కలిగిన వారుగా ఉంటేనే ఇతరులను మనకంటే యోగ్యులని మనం ఎంచుకోగలం. ప్రేమ కలిగిన వారుగా ఉంటేనే ఒకరికొకరము క్షేమాభివృద్ధిని కోరుకోగలం. ప్రేమ కలిగి ఉంటేనే ఒకరికొకరు ఉపచారము చేసుకోగలం. ప్రేమ కలిగి ఉంటేనే ఒకరికొకరము లోబడి ఉండగలం. దైవ ప్రేమ కలిగి ఉంటేనే ఒకరికొకరము ప్రతిదినము బుద్ధి చెప్పుకోగలం. దేవుని ప్రేమ కలిగి ఉంటేనే ఒకరికొకరము తీర్పు తీర్చుకొనక హాని చేసుకొనక ఉండగలం. అన్నిటికీ ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ప్రేమయే అని కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో పౌలు చెప్పారు. కనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి అని పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడాలి అని పౌలు హెచ్చరించారు. కనుక దేవుని ప్రేమను కలిగి ప్రేమతో నింపబడి ప్రేమను పంచుతూ దేవుని కొరకు ఈ భూమి మీద ప్రత్యేకమైన సాధనాలుగా మనం కొనసాగుతాం. అటు ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. ఆమెన్, ఆమెన్. ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులుగా ఉండాలి. ఆమెన్.